నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నమస్కారం. 'వదల' అనేటువంటి సినిమా త్వరలోనే రాబోతోంది. అండ్ ద టీజర్ లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఇంటెన్సివ్. దిస్ ఇస్ హృతిక. తనని మీరు అంతకుముందు కూడా చూశారు. కానీ ఇందులో ఒక డిఫరెంట్ షేడ్‌లో చూడబోతున్నారు. ఇక జగపతి బాబు గారిని నన్ను యాంకరింగ్‌లో ఎన్ని షేడ్స్‌లో చూశారో, అన్ని షేడ్స్‌లో సినిమాల్లో మీరు ఆయన్ని చూసేశారు. సో దట్ ఈస్ జగపతి బాబు గారు. అండ్ లయతో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. డెబ్యూ. ఎన్నేళ్ళ కెరీర్ నీది? అస్సలు ఓ మై గాడ్. అంటే ఆల్మోస్ట్ నేను ప్రీ రిలీజ్లు ఇవన్నీ మనకి ఈ హంగామా అంతా స్టార్ట్ అయ్యే టైంలో లయ జుమ్ అని వెళ్ళిపోయింది అనమాట. సో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇక తమ్మారెడ్డి భరద్వాజ గారు, నాకన్నా ఎవరైనా ఇక్కడ పెద్దలు ఉన్నారంటే అది భరద్వాజ గారే. జగపతి బాబు గారు కూడా చిన్నోళ్ళే. వయసుకి రెస్పెక్ట్ ఇద్దామా? వయసుకి, హైట్కి అండ్ అలాగే యాజ్ అ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ కిషోర్ గారు, భరద్వాజ్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, ఈ సినిమాలో నాకు టీజర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, కనిపిస్తుందంతా నిజం కాదని అనిపిస్తోంది నాకు. ఏదో ఒక డిఫరెంట్ షేడ్ ఉంది ప్రతి ఒక్కరిలో. ఎవరో ఒకళ్ళు ఇందులో విలన్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ నేను భరద్వాజ్ గారు అయితే కాదు, ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్ ఉన్నారు, నేను ఇందులో లేను. సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వే వెళ్ళాలి. ప్రస్తుతానికి నేనే విలన్. ఓకే, నా విలనిజం మొత్తం బయటకు తీస్తా. చెప్పు హృతిక, నువ్వు కనిపిస్తున్నటువంటి ఈ నవ్వులో వెనకాల ఏదో దాగుంది. అసలు హృతిక ఏంటో చెప్పు. కాదు, నేను చెప్తా ఉన్నాను. సార్, మీరు బయటికి తను ఎలా ఉంటుందో చెప్పండి. ఆ తర్వాత తనని యాక్చువల్లీ తన లోపల ఏంటో నేను అడుగుతా. హౌ ఇస్ షీ అవుట్ సైడ్? బయటకు కొట్టి నవ్వే వినపడుతుంది మనకి, ఇంకేమైనా పడుతుంది. కికి 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 నవ్వుతూనే ఉంటుంది. అదిగో అది లోపల ఏముందో నాకు తెలియదు, సినిమాలో చూశాను, భయపడ్డాను. ఓ, కానీ రియల్ రితిక లోపల ఎలా ఉంటుంది? రియల్ రితిక అంటే చాలా అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. లైక్ మోస్ట్లీ లైక్ ఎప్పుడు వేసేద్దాం కాదు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, లైక్ వాట్ ఆర్ దే థింకింగ్. బయటే మాట్లాడతారు అందరూ, లైక్ బాగానే మాట్లాడతారు, బట్ వాట్ విల్ దే బీ థింకింగ్ ఇన్సైడ్ దే. సైకాలజీ స్టూడెంట్ కాదండి. బట్ ఐ లైక్ ఆల్ దీస్ ట్రూ క్రైమ్. యు లైక్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ అలాంటిది. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా చేసేటప్పుడు కూడా అదే నవల చేసేది. అంటే జనరల్లీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు, లేకపోతే అమ్మో ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలేదండి ఇలా అంటారు. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? కాదు, బాగా ఎంజాయ్ చేసి చేశాను నేను. కొంచెం దూరంగా ఉండాల్సింది. అంటే రియల్ లైఫ్ లో ఐ కెనాట్ డూ ఆల్ ఆఫ్ దిస్ కదా, సో ఐ థింక్ మూవీలో చేశాను. అంటే అవకాశం వస్తే చేస్తావా? ఏమైనా సబ్సిడీలు కావాలా దీనికి? బట్ ఐ థింక్ రియల్ లైఫ్ లో ఇవన్నీ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సో నాకు. యు లైక్ థ్రిల్. థ్రిల్. అవును. యా. ఎస్, సో లైక్ ఇలా మౌంటైనరింగ్, ట్రెక్కింగ్ ఇలా అంతా ఇష్టమా? చాలా ఇష్టం. సో థ్రిల్ కావాలి, ఆ అడ్రెనలిన్ రష్. రోలర్ కోస్టర్స్. ఎస్ మ్యామ్. ఓకే, పై నుంచి దూకేయటం, బంజీ జంప్. ఎస్ మ్యామ్. మీ అమ్మ గుండె అరచేతిలో పెట్టుకొని కూర్చొని ఉంటుంది ప్రతిసారి. ఎక్కడ ఉంటారమ్మా ఆవిడ? మా మమ్మీ లేదండి, షీ ఈస్ ఆల్సో వెరీ చిల్ లైక్ దిస్. లైక్ షీస్ ఇన్ బెంగళూరు. బెంగళూరు. ఓకే ఓకే. సో అమ్మ కూడా ఇంకొక, ఈమె దూకగానే ఆమె కూడా ఇంకో బెల్ట్ వేసుకొని దూకుతుందేమో. మా ఫ్యామిలీ మొత్తం అలాగే. ఓకే, ఇప్పుడు భరద్వాజ గారిని అడుగుదాం. సార్, బయటకి మాకు కనిపించేటువంటి భరద్వాజ గారు జెన్యున్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు కూడా పెట్టి అందులో కూడా అలాగే అడుగుతున్నారు. ఇది కాకుండా ఏదైనా ఒక వేరే ఒక ఫేస్ ఆఫ్ భరద్వాజ గారు ఉందా? అంటే ఉంటారు అసలు ఉంటారు, బట్ మాకు తెలియదు కదా. మాకు మీరు ఎప్పుడు కనిపించినా మీరు ఏదైనా ఎట్లా ఉంటేనే బెటర్. రెండో చెప్పేసి అనుకో, దీనికి వాల్యూ పోతుందిగా. సార్ చెప్పండి, సార్ చెప్పండి. అది మన ఇద్దరు సపరేట్గా మాట్లాడుకుందాం. సార్, నాకేమనిపిస్తుందంటే చెప్పు. మీరు ఇలా బయటికి చాలా ముక్కుసూటిగా ఇలా ఉంటారు కదా, కానీ అదర్ సైడ్లో మీరు కొంచెం మీ ఇంట్లో అదే ఎవరెవరికి భయపడాలో వాళ్ళకి ఎలా భయపడుతూ ఉంటారని. అది ఇక్కడ మనకి ఈవెంట్లో కనిపించే భరద్వాజ గారు అంటుంటారు అక్కడికి వెళ్ళి. ఓకే, అంతేనా సార్? తెలుసుగా నీకు. ఆల్మోస్ట్ సార్, అందరి ఇళ్లలో పరిస్థితి ఇదే. యా. మీకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నాను, నా గురించి మాట్లాడుతున్నాను. లయ గారు, మీరు? నేను కూడా అంతే అండి. నేను బయటకి సాఫ్ట్‌గా కనబడతాను గానీ సాఫ్ట్ కాదు. అవునా? యాహ్! లైక్ మీరు అక్కడ వెన్ టైమ్ కమ్స్ నేను కూడా ఐల్ ఆల్సో లూజ్ మై పేషెన్స్. నేనే యాక్చువల్లీ ఎక్కువ మా ఇంట్లో అయితే నేనే ఎక్కువ అరుస్తాను. అవునా? అది కానీ ద రీజన్స్ విల్ బి వెరీ సిల్లీ.
కెన్ యూ ప్లీజ్ కోట్ వన్ సిరీస్? టవల్ అక్కడ పెట్టారని కరెక్ట్. రాగానే వచ్చి షర్ట్ తీసి అస్సలు డైనింగ్ టేబుల్ చైర్ మీద పెట్టి వెళ్ళిపోతారు స్నానానికి. నాకు అది ఎంత చిరాకంటే ఇది ఎవడు పెడతాడు లోపల, పైగా Why అమెరికాలో is మీరే that- పెట్టాలి. అది కూడా డర్టీ వన్. వై ఈస్ దట్ దే, వై కాన్ ఇట్ గో ఇన్ టు ద థింగ్. అది చెప్పి ఇంకా పిల్లలు ఇంకా వేరే రకంగా. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ 3 times చెప్తాను, 4th time ఐ విల్ స్టార్ట్ యెల్లింగ్. ఓకే. దట్ ఈస్ దేర్ థింగ్. 3rd time అనగానే అందరూ అటెన్షన్లోకి రావాలి, బికాస్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ కదా, అందుకని వాళ్ళకి అలా. అండ్ మీరు అలాగే అక్కడ కూడా యూ వర్క్డ్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైం కదా. ఇప్పుడు మీరు యూ క్విట్ ద జాబ్. ఎస్. సో అక్కడ కూడా మీరు ఆఫీస్ స్పేస్ లో కూడా యూఆర్ అగ్రెసివ్ అట్ టైమ్స్. నో, ఐ డెంట్ గో టు వర్క్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాది. ఐ పిక్డ్ లైక్ దట్. ఎందుకంటే ఎల్ఏలో కోవిడ్ కన్నా ముందు నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్. వావ్. ఫస్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే. ఓన్లీ 3 months ఐ వెంట్ టు ట్రైనింగ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడ ఇంట్లోనే పడి. ఓకే, సూపర్. దిస్ ఇస్ మై అదర్ సైడ్. సో వర్క్లో అయితే మ్యూట్లో పెట్టేసుకుని ఏదో ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అదేదో అనేసుకుని మళ్ళీ అన్మ్యూట్ చేసి సార్ ఎస్ వాట్ ఈస్ ఇట్ నౌ అన్నట్టు. కానీ ఇప్పుడు మీ వర్క్ అలా కాదు కదా, కాదు. మీకు ఎదురుగానే అందరూ కనిపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పను. ఇప్పుడు చెప్పానంటే ఇప్పుడు తెలిసిపోతుంది. మీకు చెప్పినటువంటి టైంలో ఒక్కోసారి షార్ట్ జరగదు, అవును. మిమ్మల్ని పంపిస్తానన్న టైంలో పంపించరు. అవును. ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? డ్రెస్ చేయమంటారు. అవును. అది అస్సలు నచ్చదు ఆమెకి, అవునా? అస్సలు పడదు. నాకు అంటే గెటింగ్ రెడీ ఇస్ నాట్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. బట్ యువర్ ఇన్ అ ప్రొఫెషన్ విచ్ అవును అవును దట్ అదే చేస్తా కంబైన్ పనులు చేస్తుంది. మిగతావన్నీ ఓకే. ఇది ఓన్లీ మాత్రం చేయదు. ఓన్లీ ద డ్రెస్ చేంజ్ ఐ విల్ గెట్ రెడీ ఆల్సో. బట్ అదే మల్టిపుల్ టైమ్స్ 3-4 డ్రెస్ చేంజ్లు వస్తే అలసిపోతాను యాక్చువల్లీ. అదే ఎక్కువ టైరింగ్ నాకు. మా సినిమాలో కంటిన్యూస్ నెక్స్ట్ 2 షార్ట్ల డ్రెస్ చేంజ్, అందులో ఇదే పని. ఐ థింక్ మీ మూవీలో నంబర్ ఆఫ్ మాంటేజెస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. మస్ట్ హ్యావ్ రియలీ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రెస్ చేంజెస్. ఎస్ ఐ డిడ్. అండ్ ప్రతిసారి అనుకున్నాను ఇది లాస్ట్ అవుతే బాగుండే ఫర్ టుడే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఇట్స్ ఓకే ఫర్ టుడే. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ షూట్ మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు నైట్ డ్రెస్ ఆర్ ద కంఫర్టబుల్ డ్రెస్. ఓ మై గాడ్, చాలా 4 days నుంచి నేను ఆయనతో టచ్లో ఉన్నా, జనరల్గా వేరే పని మీద. సో ఆ టాపిక్లో ఆయనతో అన్నాను, శ్రీతో, మీకు కోపం రాదంట కదా, అసలు వచ్చినా చూపించరంట కదా అన్నాను. వస్తుంది చూపిస్తాను కూడా అన్నారు ఆయన. అది కాకుండా ఆయనే చెప్పారు ఈవెన్ టెంపర్ గురించి. ఈవెన్ టెంపర్ కూడా మామూలు టెంపర్ కాదు, వేరే టెంపర్, నాది వేరే టెంపరు. కాకపోతే నాకు కంట్రోల్ చేయడం వచ్చి ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు నేను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. మరి అది నిజమేనా? నిజమే. బికాస్ అంటే రియాక్ట్ అవ్వకపోతే ఎన్నిసార్లు అరుస్తా, 2 సార్లు అరిచేసి కూర్చుంటాను. దట్ ఈస్ వాట్ హీల్ డూ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అనదర్ థింగ్ హీల్ డూ ఇస్ హీల్ వాక్అవుట్ ఫ్రమ్ ద హౌస్. వెళ్ళిపోయి ఐ గెట్ ఏదో తెమ్మన్నావు కదా గ్రోసరీ అనేది వేస్తారు, ఏదో అప్పుడు గుర్తొస్తుంది తేవాలని. అప్పటి వరకు గుర్తురాదు. అప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకా అరవడానికి ఉండదు కదా, వచ్చేసరికి కూల్ అయిపోతుంది. అమెరికా హస్బెండ్స్ ఉండేటువంటి కష్టాలు మా ఇండియన్ హస్బెండ్స్ కి లేదు తెలుసా. ఎందుకంటే మాకు జెప్టో స్విగ్గీలు ఉన్నాయి. వాళ్ళు బయటకు వెళ్తానంటే బయటకి ఎక్కడికి వెళ్తావు, కూర్చో, నేను కొత్తిమీర జెప్టోలో ఆర్డర్ చేస్తా, కూర్చొని నేను చెప్పేదంతా విను, నేను ఇక్కడ చెప్పగలుగుతాను. అవునవును కరెక్ట్. కానీ ఒక రకంగా వాళ్ళు అదృష్టవంతులే. ఇప్పుడు స్వీటెస్ట్ గై, శ్రీ, యా, వెరీ స్వీట్. ఐఎమ్ ష్యూర్. I think it's been almost 22 years since you all are married. 20 years. 20 years. This June 14th will be 20. గ్రేట్, సూపర్. ఇప్పుడు జగపతి బాబు గారు సార్, మీరు చెప్పండి మీ అదర్ సైడ్ ఏంటి? నీకు తెలివైన వాళ్ళు ఎవరు లేడు కాబట్టి నువ్వే చెప్పేసేదండి. బయట నీకు తెలుసు, ఇప్పుడు తెలుసు, నీకు కనబడుతుంది. మీరు కూడా యూఆర్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ముక్కుసూటి మనిషి, మీకు ఏమనిపిస్తే అది చెప్తారు. అలాగే వాళ్ళకి వీళ్ళకి ఏమీ పాలిష్లు ఏమీ చేయక్కర్లేదు, అన్పాలిష్డ్ వర్షనే మీరు మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకేం ఉంటుంది ఈ నెలలో? వద్దులేండి, ఎందుకు అంటే మీరు చెప్పారు కదా ఇందాక. మీరే ఇంతకన్నా నాకు తెలియదు, ఏమో లయ గారు మీకు తెలిస్తే మీరు చెప్పండి. అదర్ సైడ్ ఏంటో మరి గెస్ట్ చేయండి. అదర్ సైడ్ ఇప్పుడు ఈ అమ్మాయికి థ్రిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మీకు sir is very patient. అంటే even if sometimes I irritate him, he is very లేదు ఏదో ఒకటి అంటే స్మాల్ థింగ్స్, అంటే పెద్ద థింగ్స్ ఏమి ఉండవు.
లైఫ్లో కూడా ఏం పెద్ద పెద్ద థింగ్స్ ఉండవు, స్మాల్ థింగ్స్ అయినా కూడా ఐ థింక్ ఈస్ వెరీ పేషెంట్ విత్ దట్. నాకు అంతేనా? అనిపిస్తుంది హ్యాస్ I am లాట్ very ఆఫ్ పేషెంట్. ఐ ఆమ్ వెరీ పేషెంట్ టిల్ ఇట్ ఇస్ టెస్టెడ్. ఓకే. ఆ తర్వాత నాకు ప్రాబ్లం ఉంది, నిజంగా పిచ్చి కోపం వస్తే తట్టుకుని ఐ టేక్ మంత్స్ మేబీ ఇయర్స్ ఆల్సో, అండ్ దెన్ మినిమం 40 minutes కొడతా. కొడతారా ఎవరిని? ఎవరు కనపడతాడు ఇదిగో నీకు ఇప్పటికి 2 months అయింది. హీ విల్ వెయిట్ ఫర్ మంత్స్ అండ్ దెన్ ఇక్కడ ఇండస్ట్రీలో చూసింది అప్పుడు పెళ్లి పందిరప్పుడు ఒకళ్ళు, ఇప్పుడు పప్పు శబ్దాలయ పప్పు చెప్తాడు, అక్కడ ఎట్టగో శబ్దాలయాలు ఎట్టగొట్టాను. సో ఎన్ని లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే. అది పీక్. ఓ అదే కొంచెం బిలీవబుల్ గా లేదు, ఎందుకంటే బయటకు కూడా ఏమీ రాలేదు. విచిత్రం ఏంటంటే నేను ప్రాబ్లీ ఇప్పుడైతే కనుక ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియాలో పెడతారేమో కొట్టేది. నాతో ప్రాబ్లం ఏంటంటే కొట్టడం మొదలెట్టిన తర్వాత ఆపితే మళ్ళీ ప్రెస్టీజ్ ప్రాబ్లం అని కొడతానే ఉంటాయి, ఎవడో ఆపడం, అదో ప్రాబ్లం. నేను బయలుదేరుతా. రైట్, ఐ డోంట్ థింక్ సో. చేస్తాను సార్, పెద్దవి చేయను సార్. చెప్పేలయ్యా, సార్ ఎప్పుడు యూఎస్ వెళ్తున్నావు? సార్ సారీ నేను జూన్లో వెళ్తున్నాను. చేసిన వాటికి చెయ్యని వాటికి కూడా సారీ సార్. వద్దమ్మా వద్దు, అంత సార్ లేదు. ఇంకా సారీ లిస్ట్ వేసేసుకుంటాను, ఎందుకన్నా మంచిది. బిఫోర్ ఓన్లీ. ఇది ర్యాగింగ్ లాగా ఉంది. అంటే మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఫర్గివ్ చేస్తారా, లేకపోతే అది గుర్తు పెట్టుకుంటారా? ఫర్గివ్ చేస్తా, అంటే బాగా హార్ట్ టచింగ్ అయితే గుర్తు, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకో, అండ్ ఐ గివ్ ఇట్ బ్యాక్. ఓకే, యు గివ్ ఇట్ బ్యాక్ సమ్ టైమ్. ఏదో ఒక టైంలో ఇచ్చేయాలి సార్, కరెక్ట్ టైంకి అది వచ్చేస్తుంది, ఇచ్చి పడే ఆగదు ఇక. అది మొదలా ఇది ఇంత మొదలైందా ఇప్పుడు? లేమ్మా, నువ్వే కదా ఆయన చూసిన ఇండస్ట్రీ ముందు ఇదంతా ఒక లెక్క చెప్పు. మీ లెవెల్ సరిపోదు నాకు, మీ లెవెల్ నాకు సరిపోదు. కోపం రావడానికి మీ లెవెల్ సరిపోవట్లేదంట. మీరు ఇంకొంచెం ట్రై చేయండి. మేము ఇరిటేట్ చేస్తుంటే నవ్వుతున్నారు. అదే అంటే మీ ఇరిటేషన్ సరిపోవట్లేదు. ఇరిటేట్ అవ్వట్లేదు. బఫన్ సర్కస్ లో బఫన్ క్లౌన్ లాగా చేస్తాండి, అది ఇరిటేషన్ అంటారు దాన్ని. పెద్ద కామెడీ క్వీన్. అవునా? నేను మామూలుగానే ఉన్నాను, అది సార్ ఒక్కళ్ళే నవ్వుతారు. మీ బిహేవియర్ వల్ల. నేను బఫూన్ అయితే కాదు సార్, నేనే బఫూని, కానీ మీ ఐస్ నేనే బఫూన్. మీకు సార్, మీరు ఫర్గివ్ చేస్తారా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా? సాధ్యమైనంత వరకు ఫర్గివ్ చేస్తాను, సాధ్యమైనంత వరకు. వచ్చినప్పుడు ఎప్పటికంటే నాకు జనరల్గా ఏదైనా కోపం వస్తే అప్పుడు స్పాట్లోనే అయిపోతుంది, తిట్టేస్తాను, నెక్స్ట్ మినిట్ మళ్ళీ మామూలుగానే ఉంటాను. ఓకే. మరీ అసలు కొన్ని ఉంటే ముఖం చూడని కాదు, అనవసరం కదా ప్రతి తిట్టి కొట్టాన్ని కొట్లాట్లని చిన్నప్పుడు అయిపోయినాయి కాలేజ్ రోజుల్లో. ఇప్పుడు అసలు అదేం లేదు, ఇక మీదట ఐ టు ఐ కాంటాక్ట్ కూడా చేయని కాదు. ఓకే. దూరం వెళ్ళిపోతుంది. మాక్సిమం మెంబర్స్ కి మీ ఐ కాంటాక్ట్ దొరకదు సార్, మీ హైట్ వల్ల. వాళ్ళు ఇలా చూసేసరికల్లా మీరు ఎక్కడో ఉంటారు కాబట్టి ఐ కాంటాక్ట్ లో ఉండరు. మీకు ఇండస్ట్రీలో ఉండేటువంటి ఒక 10 మంది ఉంటారు ఐ కాంటాక్ట్ లో. మాక్సిమం నాకు తెలిసి ఒక 10 members ఉంటారు ఆయన ఐ కాంటాక్ట్ లో, మిగిలిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. స్టూలో ల్యాడర్ క్యారీ చేస్తే తప్ప ఐ కాంటాక్ట్ దొరకదు మనకి. అలాగే భరద్వాజ గారితో పాటు మనకి ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, కిషోర్ నాయుడు గారు. అండ్ ఆయన ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నట్టున్నారు కదా ఈ మూవీ ద్వారా. ఎనీథింగ్ అబౌట్ హిమ్ దట్ యు వాంట్? ఆయన ఫస్ట్ భరద్వాజ గారు అంటే అభిమానం ఆయనకి, ఎందుకో మరి ఆయన పెద్ద కలిసింది కూడా లేదు ఆయన. ఐ డోంట్ థింక్ దే ఫ్రెండ్స్ ఆల్సో. 1-2 సార్లు కలిసినట్టున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన వచ్చారు, వచ్చి ఆయన భరద్వాజ గారు చెప్పారు, సినిమా తీసి పెట్టండి, డబ్బులు మొత్తం నేను ఫండ్ చేస్తాను, నాకు మొత్తం పోయినా పర్వాలేదు, సినిమా మాత్రం చేసి పెట్టండి. అండ్ ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే, ప్రాఫిట్ వస్తే మొత్తం మీరే తీసుకోండి, అసలు నాకు ఇచ్చేయండి. ఒక్కసారి ఆయన నిజంగా దట్స్ అన్బిలీవబుల్ అండ్ హీ మీన్స్ ఇట్, ఈజ్ నాట్ లయింగ్. మిగతా వాళ్ళలాగా చిన్న అలా లై లేదు దాంట్లో. మొన్న నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన ఒకటే చెప్పారు, ఎవరో అడిగారు ఏదో మరి భయం లేదా సినిమా పోతే ఏంటి, ఏముందండి నేను పెట్టింది ఏంటో నాకు తెలుసు, పోతే అదే కదా పోతుంది, అంతకంటే ఎక్కువ పోతుంది కదా, ఐఎమ్ ప్రిపేర్డ్ అన్న. సో హీ షుడ్ బి డెఫినెట్లీ రెస్పెక్ట్. ఆయన గ్రేట్ అండి కిషోర్ గారు. అంటే ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటాను, ఆయన తక్కువ మారుతారని, బట్ హీ టాక్స్ సెన్స్. యా, బట్ ఐ జెన్యున్లీ విష్ దట్ ఆయన పెట్టినటువంటి ప్రతి రూపాయి వెనక్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్యాషనెట్గా ఒక ఫిల్మ్ని చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మన ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి చేశారు అంటే ఐ ష్యూర్లీ విష్ దట్ హీ సక్సీడ్స్. ఎస్ హృతిక, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావో ఒక్కొక్క లైన్లో చెప్పు.
నన్ను కూడా నువ్వు చిన్నప్పటి నుంచి చూసి పెరుగుంటావు. ఫస్ట్ నాతో మొదలుపెట్టు. నన్ను చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు? చూడు, అందం, గ్లామర్ ఇవన్నీ కాదు, వేరే ఏదైనా చెప్పు. ఇప్పుడు చోటా ప్లేస్ ఏమి తీసేసుకుంది, నా సంగతి ఏంటి? కాదు మ్యామ్, నిజమే చెప్తున్నారు. అందం, గ్లామర్ అండ్ ఆల్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. బట్ అదర్ దెన్ దట్ మీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడు చూసారా ఎలా మీరు ఒక జోక్ కొట్టారు సార్ హైట్ గురించి. ఐ వాంట్ టు లెర్న్ జోక్ దట్. కొట్టారు, మందు కొట్టారు లాగా బాగుంది వినడానికి. జోక్ వేశారు. Yeah. బట్ యా, ఐ థింక్ అలాంటి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. Thank you. వాట్ ఇస్ ద జగపతి సీక్రెట్? బాబు గారు, presence of mind is the presence of mind. అంతేనా? Yeah, you just have to be present where you are. అంతే. Mind is కానీ present. చాలా ఎక్కువ మంది ఏం జరుగుతుందంటే పాపం బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మైండ్ లో అట్లా ఇట్లా 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 వెళ్ళిపోతూ ఉంటుంది కదా. నేను ఇక్కడికి వచ్చానంటే ఇంక ఇక్కడే ఉంటాను నేను. ఐఎమ్ టోటలీ హియర్ కంప్లీట్లీ. ఐ థింక్ విత్ భరద్వాజ్ సార్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. సార్ ఎప్పుడు చూస్తే ఒక్కసారి కూడా హీ డింట్ లూజ్ హిస్ పేషెన్స్ సెట్లో. అస్సలు హీ వాజ్ ఆల్వేస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. అండ్ అంత పెద్ద ఒక భరద్వాజ్ సార్, ఐవ్ నెవర్ సీన్ హిమ్ లూజ్ హిస్ పేషెన్స్. హీ సో స్వీట్. అండ్ లయా మ్యామ్ ఆబ్వియస్లీ గూఫీ, చాలా గూఫీ, కామెడీ క్వీన్ అండ్ ఎల్ఏ హాటీ. సో క్యూట్. ఎల్ఏ హాటీ. See that angle, nobody knows. అదే అదే. చాలా కామెడీ చేస్తారు సెట్లో అయితే. అండ్ ఆబ్వియస్లీ జేపీ సార్ ఇస్ అబ్జర్వ్, చాలా అబ్జర్వ్ చేస్తారు, అందరినీ అబ్జర్వ్ చేస్తారు. అవును. నేను ఏమైనా ఒక టైనీ ఎక్స్ప్రెషన్ చేంజ్ ఉంటే కూడా హిల్ బి లైక్, హిల్ సీ అండ్ హిల్ బి లైక్ అది యూ కెన్ డూ ఇట్ ఇన్ ద షార్ట్. అండ్ హిల్ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీబడి ఇన్ ద సెట్, not just one person. So I like that from sir. Okay, so I think, and he's also multi-talented. Ee movie lo chala scenes, direction and everything sir did. So adi kuda I want to learn from sir, multi-talent. వావ్, సూపర్. Yes. అండ్ అలాగే ఇందులో ఒక చిన్న ఆబ్సెసివ్నెస్ ఉంది ఈ వదలా దాంట్లో. సో అలాగే మీరు కూడా ఆర్ యు అబ్సెసివ్ అబౌట్ సంథింగ్, ఆర్ ఇది లేకపోతే నేను ఉండలేను టైప్లో? మీరు చెప్తారా, నన్ను అడగమంటారా? నేను అడగనా? ఓకే, మనము ఒక పని చేద్దాము, హృతికాతో మొదలు పెడదాము. మొదలుపెట్టి అలా 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 వెళ్తూ ఉంటాను, ఓకేనా? ఎవరికి ఏది వస్తుందో నాకు కూడా తెలియదు. ఓకే. Okay. సో నేను వదల అనుకునేది ఏంటి? ఈ రెండు చెప్తూ ఉంటాను ఆప్షన్స్, అందులోంచి నువ్వు ఒకటి పిక్ చేసుకోవచ్చు. ఓకే. మ్యాంగోస్ ఆర్ బిర్యానీ? Mangoes or biryani na? And I like both. నేను ఇప్పుడు ఇవ్వలేను, నువ్వు చెప్పు. Seri. Biryani. Pakka. బిర్యానీ వదలలేవు. వదలని గ్రేట్. కావాలి డైలీ. ఐ మీన్ సార్ మీరు ఫిల్టర్ కాఫీ ఆర్ చాయ్? నేను వదలను. వదలరా మీరు? ఓకే, బిట్వీన్ ద టూ ఫిల్టర్ కాఫీ. ఫిల్టర్ కాఫీ. ఓకే. లయ గారు, హైదరాబాద్ హలీం ఆర్ గోంగూర? ఐ థింక్ మీకు రాంగ్ క్వశ్చన్ కదా ఇది. అదే. క్యాన్సల్, ఈ క్వశ్చన్ క్యాన్సల్. ఓకే. కామెడీ మీమ్స్ ఆర్ ట్రెండింగ్ సాంగ్స్? Oh, comedy memes. చూస్తుంటారా బానే? Yeah, because మొత్తం. it makes me laugh. లాఫ్. యా. Oh no, అందుకని that's ఓన్లీ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అట్ సంబడి ఎల్స్ కాస్ట్, అంతే. అంటే it should not be bad. Bad, It should be yeah. enjoyable అంతే. కరెక్ట్. It shouldn't hurt others. ఎస్. భరద్వాజ్ గారు, ఫేవరెట్ సాంగ్స్ ఆర్ తెలుగు పంచ్ లైన్ డైలాగ్స్? సాంగ్స్ అయితే మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి చెప్పండి. పాడండి పాడమని అడగొచ్చు. సార్. పాడకండి సార్, మీరు చెప్పండి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది. మళ్ళీ మ్యాంగో రామ్ గారికి చెప్పాలి మనం. కాదు, మన అపశృతిలో పాడితే పాపం పాడినోళ్ళు. అంటే వేరే సాంగ్కి అది దగ్గరగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక మాటలాగా చెప్పండి, పాటలాగా కాకపోయినా. లాట్ ఆఫ్ సాంగ్స్, బట్ నాకు దాంట్లో ఏకవీరులో ప్రతి రాత్రి వసంత రాత్రి చాలా ఇష్టమైన పాట. ఆహాహా, ఒకసారి పాడదాం సార్ ఇప్పుడు. ఇప్పుడు లయ పాడుతుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరదాలి, బ్రతుకంతా ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. వావ్, సూపర్. దయచేసి నా మీద కాపీరైట్ స్ట్రైక్ వేయకండి ప్లీజ్. చాలా బాగా పాడారు, మీకు స్ట్రైక్ వచ్చినా రావచ్చు. అవునా? ఎందుకే Exact గా కామెడీ పాడారు. చేస్తున్నారని చెప్పారు వీళ్ళందరూ. ఇంకా చాలా ఉంది. ప్రియా సినిమాలో, అందుకని ఈవిడ కోసం పాడాం మనం. ఓ, యువర్ నేమ్ ఇస్ ప్రియా. ఓకే, మళ్ళీ టు యూ. ఓకే. పెసరట్టు ఆర్ పునుగులు? పెసరట్టు. పెసరట్టు. ఓకే. జిమ్ వర్కౌట్ ఆర్ స్విమ్మింగ్?
స్విమ్మింగ్. ఓకే. యాంకర్ సుమా ఆర్ న్యూస్ ఛానల్? యాంకర్ సుమా, naturally యాంకర్ సుమా. ఎస్. అందరూ వేస్తాం Give me 5. ఓకే సార్, కామెడీ ఫిల్మ్స్ ఆర్ థ్రిల్లర్ ఫిల్మ్స్? కామెడీ కామెడీ. మరి మీరు థ్రిల్లర్ తీశారు? తీశాను సరదాగా. ఓకే. ఓకే, ఇప్పుడు నీకు చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. లయాస్ ఎక్స్ప్రెషన్ ఆర్ జగపతి బాబు గారు ఇంటెన్సిటీ? ఏది వదల? జగపతి బాబు గారు ఇంటెన్సిటీ. అంటే లయ గారు వదిలేస్తావా? కాదు లయ మ్యామ్, ఐ లవ్ యూ సో మచ్. అదొకటి వేసి ఒక బిస్కెట్ వేసేసింది. అదే సార్ మీకు మన కిషోర్ గారు అండ్ తమ్మారెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ చోటా గారి లైటింగ్? మళ్ళీ వన్స్ మోర్. ఏంది కిషోర్ గారు? కిషోర్ గారు తమ్మారెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ చోటా గారి లైటింగ్? చోటాస్ లైటింగ్. చోటాస్ లైటింగ్. ఓకే, కిషోర్ గారు ఏమనుకోరు, తమ్మారెడ్డి గారు అసలే ఏమనుకోరు. మీకు మళ్ళీ ఇన్స్టా రీల్స్ ఆర్ థియేటర్ క్లాప్స్? ఫుడ్ రావట్లేదేమి. మీకు ఫుడ్ కావాలా? ఓకే. కావాలి. దద్దోజనం ఆర్ ముద్దపప్పు ఆవకాయ? ఐ లైక్ బోత్. చూసావని ఎలా చెప్పాను, ఇక్కడ రాసి కూడా లేదు అసలు. అయ్యయ్యో, సరే దద్దోజనం. దద్దోజనం. అమెరికాలో మాక్సిమం డేస్ ఇదేనా? ఎందుకంటే హ్యాపీగా ఈ పెరుగు ఉంటుంది, అవును. అన్నం You get yogurt. అండ్ దెన్ చద్దన్నం ఉంటుంది. ఫినిష్. ఒక పూట గడిచిపోతుంది. అయిపోయింది. సార్ మీకు వచ్చింది సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ థియేటర్లో క్లాప్స్? ఏది మీకు ఎక్కువ, ఏది వదలలేరు మీరు? థియేటర్లో క్లాప్స్. యా, అల్టిమేట్ కదా సార్ ఇదే. యా. అండ్ లాస్ట్ వన్ ఫర్ యూ ఓన్లీ, ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఆర్ లేట్ నైట్ పార్టీస్? ఐ హేట్ బోత్. యూ హ్యావ్ టు లీవ్, అంటే ఏది వదలలేవు? నేను ఐ థింక్ ఐ లీవ్ బోత్. నాకు ఐ హేట్ బోత్. యూ హేట్ బోత్? ఓకే. ఐ థింక్ ఐ ప్రిఫర్ నాట్ అట్ ఆల్ పార్టీస్. పార్టీస్ అంటే నాకు ఇష్టం లేదు. అవునా? నాకు జనాలంటే ఇష్టం లేదు. లైక్ ఎక్కువ మంది ఉంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ ప్రిఫర్. ఐ మీన్ ఇంట్రోవర్ట్, సో అందుకే చాలా మంది ఉంటే నాకు నీకు చాలా మంది ఉంటే నచ్చదు కదా? నచ్చదు. అండ్ వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా నేను టేక్ ఇన్ చేసుకుంటాను. అవునా? అలా ఎలా తీసుకుంటావు? నీకు ఏమైనా క్షుద్ర పూజలు విద్యలు ఏమైనా? లేదు మ్యామ్, బట్ మోస్ట్లీ లైక్ యా సార్ వాట్ సార్. ఓకే. అంటే లైక్ ఐ లైక్ టు బీ ఆన్ మై ఓన్. అండ్ ఎర్లీ మార్నింగ్ షూట్స్ అంటే చాలా మంది ఎక్కువ మంది ఉండరు కదా. సో ఐ థింక్ ఐ ప్రిఫర్ దట్. యు నో, ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్, ఐల్ గివ్ యూ వన్ గుడ్ అడ్వైస్. బీ ఆన్ స్టేజ్. జనాలు అందరూ అటు ఉంటారు. యూ కెన్ బి అలోన్ ఆన్ స్టేజ్. అవును, బెస్ట్ ఐడియా. ఐ లైక్ దాట్. యా. ఓకే, సో వదలము అని చెప్పినటువంటివి ఇవి. అండ్ ఐ థింక్ మోస్ట్లీ మీరు అందరూ వదలనిది, ఎస్పెషలీ ఈ ముగ్గురు అయితే కనుక ఫిలిం ఇండస్ట్రీ. బికాజ్ జగపతి బాబు గారు ఇట్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 years, 35 years ప్లస్ దట్ యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. భరద్వాజ గారు 50 years. ఓ మై గాడ్. అండ్ లయ గారు ఐ థింక్ మోర్ దెన్ కౌంట్ ద Yeah. మిడిల్ టైం కూడా కౌంట్ చేయాలంటే 99 to 2026, రైట్? యా. ఏంటి 26 more. ఇట్స్ వావ్ కదా. సి యూ హ్యావ్ అసలు ఆల్మోస్ట్ ఒక 150 years ఉంది ఇక్కడ మొత్తం అంతా కలిపితే. చెప్తూనే ఉంటారు వీఆర్ డైనోసార్స్ అనేసి ఇన్ Yeah. ఇండస్ట్రీ. సో అండ్ ఐ థింక్ వజ్రోత్సవాలు జరిగినప్పుడు ఉండే వాళ్ళల్లో మీరున్నారు, జగపతి బాబు గారు ఉన్నారు, నేనున్నాను. యూ వర్ నాట్ దేర్ అండ్ ద వజ్రోత్సవాలు హ్యాపెండ్. అండ్ అవును, అండ్ వజ్రోత్సవాలు అప్పుడు ఒక చిన్న బాక్స్ తయారు చేసేసి అందులో అందరూ చిట్లు వేశారు కదా సార్. 100 years వచ్చినప్పుడు అది ఓపెన్ చేయాలని. ఆ బాక్స్ ఎక్కడ ఉందో మీకు ఐడియా ఉందా? స్మైమైపోయింది. బాక్స్ మాయమైపోయిందా? అందులో అందరూ దే హ్యావ్ రిటర్న్ దేర్ విషెస్ అన్నమాట. వాట్ అది మేనిఫెస్ట్ అవుతుందా ఏంటి అనేది. ఐ విష్ వి గెట్ దట్ బాక్స్ అండ్ వి గెట్ టు సీ వాట్ వాజ్ రిటర్న్ ఇన్ ఇట్. ఎందుకంటే అందులో చాలా మంది లేరు. ఎతికిస్తానికి ట్రై చేస్తాం. ఉండే ఉంటుంది. ఛాంబర్ లో పెట్టాము. కరెక్ట్. తర్వాత ఏమైందో నాకు తెలియదు. నేనైతే గట్టిగా దొరకాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు ఉండే వాళ్ళలో చాలా మంది లేరు, కానీ వాళ్ళందరూ వాళ్ళ కోరికలు రాశారు అందులో. సో జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ ఇట్ ఇస్ అని. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు హ్యాస్ డన్ ప్రీవియస్లీ ఫర్ అదర్. I don't know what Okay. else is done. ఓకే. ఓకే. బ్రెత్లెస్ సాంగ్, తెలంగాణ మీద బ్రెత్లెస్ సాంగ్ యొక్క సాంగ్. ఓకే. సో యా, ఈ సినిమా ఇప్పుడు సుమా బేసిక్లీ మనం చేసే ప్రమోషన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మనం ఏం చెప్పినా ఆడియన్స్కి సంబంధం లేదు. కనపడ్డారా లేదా, ఏం మాట్లాడారు అనేది ఇంపార్టెంట్. సో అంతే. ఓ పొగడతాలని పక్కన పెడితే
ఓన్లీ థింగ్ తను 3 సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ ఇచ్చిన 3 సాంగ్స్ ఒకే షాట్లో అందరం ఓకే చేసాం, బాగా వచ్చింది. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ దాన్ని చోట పిక్చరైజేషన్ మీ అందరికీ తెలుసు, తన ఫ్రేమింగ్ కానీ తన లైటింగ్ కానీ ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్. అవును. అంటే ఐ సా వన్ సాంగ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరి మధ్యలో ఉండేది, మధ్యలో మీ వదల. మాంటేజెస్ వచ్చే సాంగ్ చాలా బాగుండింది. ఈవెన్ ద ఎడిట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్లీ డన్. Yeah. సో అండ్ ఆఫ్ కోర్స్ చోట గారి సినిమాటోగ్రఫీ గురించి విడిగా చెప్పక్కర్లేదు. No. హీఈస్ ఆల్సో బీన్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ డైనోసర్స్ టైమ్స్. తన ఫస్ట్ సినిమా డిఓపి కింద నేనే హీరో, ఓ రగులుతున్న భారతం అనే సినిమా. ఓకే. అప్పటి నుంచి మా ఇద్దరిది రిలేషన్, అండ్ అదే రిలేషన్షిప్ అదే ఫ్రెండ్షిప్ వల్ల ఈ సినిమా చేశాడు, అవుట్ ఆఫ్ ద వే చేశాడు. ఓకే. అండ్ లయ గారు, మీరు మధ్యలో చాలా టైం లేరు కదా, సో మీరు వదిలేసి వెళ్ళిన తర్వాత వచ్చిన ఇండస్ట్రీకి ఏం చేంజెస్ గమనించారు మీరు? Basically, the technology changed ఓకే. and the comforts changed, and also making of the film ante all of that is there. And ఎందుకో మా టైంలో ఎక్కువ ఫిల్మ్స్ తక్కువ టైంలో చేసేవాళ్ళం. ఐ డోంట్ నో ద క్వాలిటీ వైజ్ ఆర్ సంథింగ్, ఇక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దోస్ ఆర్ ద ఆబ్వియస్ చేంజెస్. యా, మేబీ అప్పుడు ఒకటే మానిటర్ ఉండేదేమో, ఇప్పుడు 4 మానిటర్లు అయ్యేసరికల్లా 4 చూసి చెప్తున్నారు. నేను మానిటర్స్ కూడా లేనప్పుడు కదా. నా దాంట్లో నేను అసలు చూసుకోలేదు. ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి షార్ట్ అయ్యాక చూసుకోవాలనిపిస్తుంది. యా, సో ఐఎమ్ అంటే అలా చేస్తే లేట్ అయిపోతుంది కదా. సో ఐ డోమ్ నాట్ లుకింగ్ ఎవ్రీ షార్ట్కి చూడట్లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. భరద్వాజ్ గారు మీకేమనిపిస్తుందండి? ఫ్రమ్ వెన్ మీరు ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసి తర్వాత డైరెక్టర్ అయ్యారు కదా మీరు. ఓకే, అంటే యువర్ ఇంటెన్షన్ వాజ్ టు బి అ డైరెక్టర్ ఆర్? లేదు, అసలు ప్రొడ్యూసర్ అవడానికి యాక్సిడెంటల్గా అయిపోయాను. ఆ తర్వాత డైరెక్టర్ అయిపోయాను. డైరెక్టర్ అవ్వడం కూడా యాక్సిడెంటల్గా అయ్యారా? Accidentally లైక్ వాళ్ళ నాన్నగారు అయినట్టు. ఆ, మీ నాన్నగారు కూడా హీ బికేమ్ డైరెక్టర్ Director. యాక్సిడెంట్లీ ఫ్రమ్ Ah. ప్రొడ్యూసర్ టు డైరెక్టర్. సో మీరు కూడా అయిపోయాం. ఓకే. అయిపోయాం కదా, కంటిన్యూ చేసాం. ఫస్ట్ ఫ్లాప్ వచ్చింది, చిచ్చి ఫ్లాప్ తీసి వెళ్ళి మానేట్టు ఎందుకు హిట్, ఇంకో సినిమా తీద్దాం, రెండోది తీసాం, అది హిట్ అయిపోయింది. హిట్ అయిపోయి 50 ఏళ్ళు లాగేసింది. అబ్బా. ఒక సినిమా చాలు ఇప్పుడు ఒక్క హిట్. ఏమన్నారు వారు? ఏమన్నారు? ఆయన ఇచ్చాడు, కథ చెప్పండి అన్నాడు. ఏం కథ ఉంటే సినిమా తీయడానికి ఎక్కర్లేదు అన్నా. సరే చాలే అని నేను వెళ్ళిపోయాను. సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది ఫస్ట్ టైమా? అంతపురం ప్రొడ్యూసర్గా. యా, అండ్ అలాగే మీరు జగపతి బాబు గారి కాంబినేషన్లో హనుమాన్ జంక్షన్. చాలా ఉన్నాయి, 5 అసలు. నాలో ఉన్న ప్రేమ, ఓకే. శివరామ్ రాజు. ఐ మీన్ నాట్ పేర్ బట్ యా, నాట్ as a pair, but this is the first time that you all are ఫిఫ్త్ టైం. సినిమాలు అన్నిట్లో పేరే. not in హనుమాన్ జంక్షన్. నాట్ ఇన్ నో, హనుమాన్ జంక్షన్ కూడా పేరే. హనుమాన్ జంక్షన్లో నా శివరామ్ రాజులో పేరు. హనుమాన్ జంక్షన్ లో ఎవడెవరి పేరో తెలియదు అసలు ఎవరికి. నేను ఎవరిని చేసుకున్నాను నాకు గుర్తులేదు. నన్నే సార్ కన్ఫ్యూజన్. ఇన్ ది ఎండ్ నన్నే సారా. ఇంకా అంటే చేసుకోవాల్సి వచ్చింది. అవును, మిగిల్చాను. మిగిలిన పర్సన్ మేమిద్దరం లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ అవుట్. సో Okay. ఓకే, వీళ్ళని కలిపేస్తే అయిపోతుంది. అండ్ జగపతి బాబు గారు, యువర్ ఇంటెన్షన్ వాస్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ నో? ఏమీ తెలియక, ఇండియాలో తెలియక, ఇక్కడ అడ్మిషన్ ఫీ ఉంది కాబట్టి, నాన్నగారు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చా. ఎప్పుడు లే. ఓకే. అప్పుడు అనేవారు చాలామంది చేయని, అసలు నేనేం బాగుంటాను, నేనేం చేస్తాను సినిమాలు అని చెప్పి చేయలేదు. తర్వాత ఇట్ హ్యాపెండ్. యా, యా. అండ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ మీరు నోటీస్ చేసిన చేంజ్ ఏంటి ఇన్ ద ఇండస్ట్రీ? అప్పుడు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఉండే, ఇప్పుడు 2 వారాలు. అవును, అది చేంజ్. అసలు వారం ఫ్రైడే సాటర్డే సండే ఆడడమే, అది దాటి మండే వరకు 3 days, ఆల్మోస్ట్ 3 daysకి వచ్చేసాము. బట్ ఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే ఇది మాత్రం వదలదు తెలుసా. అవును, ఏది వదలదు అని మీ వదల టైటిల్ కి పర్ఫెక్ట్ ఏంటి అంటే ఇండస్ట్రీ పిచ్చి Very వదలదు. అవును, అంతే అంటారా మీరు? అడిక్షన్. అంటే మీరు కూడా మేబీ యూ డిడ్ నాట్ వాంట్ బి అన్ యాక్టర్, బట్ వన్స్ యూ కేమ్ ఇన్, వాట్ హ్యాపెండ్? నో, నీ వదలను, బికాస్ డెఫినెట్గా వదలను. నాట్ బికాస్ వన్ థింగ్ ఇస్ ఐమ్ టెలింగ్ యూ, వీఆర్ ఇన్ ఫెయిరీ ల్యాండ్. మనందరం ఉన్నది ఇట్స్ అన్ అన్బిలీవబుల్ థింగ్, బికాస్ ఇది 0.00001% ఛాన్స్ జరుగుతుంది పీపుల్కి దీంట్లో ఉండటానికి. సో వెన్ యూఆర్ దేర్, ఆల్రెడీ దేర్ అండ్ యూఆర్ క్రియేటింగ్ మ్యాజిక్, వై వుడ్ యూ వాంట్ టు గో అవుట్? అండ్ పైగా నాకు ఇంకేం తెలియదు. నాకు ఇంకేం తెలియదు. మనందరం ఈవిడికైతే ఇంకేదో ఈవిడికి తెలుసు. చాలా తెలుసు. అమ్మ అక్కడ వర్క్, శాలరీలు, అన్నీ. సో బట్
స్టిల్ నేను కూడా వదలను. Yeah. But how did this decision happen, Laya garu, after so many years that you Ante- decided? ఆపర్చునిటీ వచ్చిన మధ్యలో కూడా ఏమైనా వచ్చినప్పుడు దేర్ వాజ్ అంటే డిస్కషన్, అది వర్కౌట్ అవ్వలేదు ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. కానీ ఇది వచ్చినప్పుడు ఏమైందంటే 2023లో అప్పుడు వి థాట్ కిడ్స్ ఆర్ ఓల్డ్ ఎనఫ్, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ మా హస్బెండ్ కొంచెం గైడ్ చేస్తే సరిపోతుంది. They are in college now? No, my daughter will go to college now. Okay. My son is in 10th grade. Okay. సో ఏంటంటే వాళ్ళ ఓన్గా చదువుకోగలరు. వాళ్ళ ఓన్లీ థింగ్ ఇస్ డ్రైవింగ్ కూడా మా అమ్మాయి అప్పుడు చేసేది. సో షీ యూస్ టు పికప్ మై సన్, డ్రాప్ హిమ్ ఎట్ స్కూల్, తను స్కూల్కి వెళ్ళేది. సో దెర్ ఇస్ హెల్ప్, అందరూ వాళ్ళ పనులు చేసుకోగలరు కొంచెం విత్ సమ్ గైడెన్స్ అని వి థాట్ దట్ ఈస్ ద టైమ్ Yeah. ఐ కుడ్ టేక్ అప్ అని. సో అది మీరు కూడా ఇండస్ట్రీని అయితే వదలలేకపోయారు. లేదు, ఎంత గ్యాప్ ఇచ్చిన తర్వాత వచ్చారు మళ్ళీ మీరు? ఐ థింక్ 2006లో వెళ్ళిపోయాను. 2023లో వచ్చాను. సో 18 years. Wow. Okay. Yeah. That's a very, very long time. 17-18 years. అండ్ అలాగే భరద్వాజ్ గారు, మీరు కూడా అంతే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాము ఇండస్ట్రీలో. సమ్ వే ఆర్ ద అదర్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ కొంచెం బోర్ కొట్టిందేమో ఆయన చూసి అవునా? ఇన్నేళ్ళగా ఉన్నారు ఇండస్ట్రీలో, మానరా వదలరా. అది నా గురించి అంటారు. లేదు, వదలలేము. నిజంగా చెప్పాలంటే ఒక టైంలో వదిలేద్దాం అనుకుని వదిలేసాను కూడా. యాక్చువల్గా అన్ని ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పోస్టులన్నీ చేసాను. అంటే పదవులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పదవులన్నీ అయిపోయినాయి. సినిమాలు తీసాం, డైరెక్షన్ అయిపోయింది, సక్సెస్లు చూసాం, ఫెయిల్యూర్ చూసాం, అన్నీ చూసాం. కానీ ఇక చాలు, ఇట్స్ ఎనఫ్, పిల్లలు సెటిల్ అయిపోయారు, మానేద్దాం. ఎక్కడో పురుగు తొలుస్తూ ఉంటుంది, అది ఏదో ఒకటి చేస్తానంటాం. అండ్ ఈ 4-5 ఏళ్ళు అయిపోయినాక ఫస్ట్ 2 years బాగానే ఉంది, తర్వాత నుంచి అసలు చేయలేము. డోంట్ బిలీవ్, లాస్ట్ 10 years నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఎ ఫిలిం. నా వల్ల కాల. ఫార్చునేట్లీ ఫర్ మీ కిషోర్ నాయుడు గారు వచ్చారు. ఐ ఎంజాయ్డ్ దిస్ మేకింగ్ దిస్ ఫిలిం అనమాట. అంటే దాంట్లో మనకి తెలిసింది ఇదే, ఇది చేయగలిగింది ఇదే. ఏం 24 hours ఈ పని చేస్తా అంటే ఆనందంగా ఉంటుంది. ఇంట్లో పడుకుంటే పిచ్చెక్కినట్టు ఉంటుంది, మెంటలు వచ్చేస్తుంది. సో ఇది డెఫినెట్గా డబ్బులు వస్తాయా పోతాయా కాదు, కానీ మనకి జీవితాన్ని పెంచుతుంది ఇది. కరెక్ట్ సార్. అసలు మీ ముగ్గురితోనూ మాట్లాడుతూ ఉంటే ఐ కెన్ సీ మై రిఫ్లెక్షన్ ఇన్ దిస్ అనమాట. ఎందుకంటే నేను కూడా ఐ డెంట్ కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ విత్ అన్ ఇంటెన్షన్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ఆర్ యాంకర్, ఏమీ కాదు. బై ఫ్లూక్ అలా వచ్చాను, అది అలా కంటిన్యూ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టు ఇంట్లో కూర్చుంటే ఇంకేదో చేసేసేయాలి, వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ కాన్స్టెంట్లీ రన్నింగ్. సో ఐ థింక్ పొద్దున్నే గబగబా స్నానం చేసామంటే బయటకు వచ్చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు. సో ఇప్పుడు పని దొరికిందంటే అబ్బో ఇది చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. అవును. కానీ ఇంత అన్సర్టన్ ఇండస్ట్రీలో కూడా, ఇంత అన్స్టేబుల్ కండిషన్స్లో కూడా, అంతగా ఎక్కువగా అందరూ ఇంటిగ్రిటీలో లేనటువంటి కండిషన్స్లో కూడా వీ హ్యావ్ మేనేజ్ టు సర్వైవ్. సో మీకు కంగ్రాచులేషన్స్. అలాగే లయ గారు మీకు, జగపతి బాబు గారు మీకు, అండ్ విషింగ్ యూ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ in this industry that you have also chosen with all the social media drama that is happening. I wish you super success because ఇక్కడ వరకు ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోతుంది, ఇంకేమేమి జరుగుతాయో కూడా మనకు తెలియదు. బట్ ఐ డెఫినెట్లీ విష్ దట్ ఇండస్ట్రీ నిన్ను కూడా వదలదు, నువ్వు కూడా ఇండస్ట్రీలోనే ఉండాలని కోరుకుంటున్నాము. ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఆవిడ ఇక్కడే ఉంటుంది. అదే, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఆవిడ ఇప్పుడే బిగినింగ్ డేస్ కదా, అవును, మనకంటే వచ్చి చాలా రోజులు అయిపోయింది. మనమే వెళ్ళము, మనమే వెళ్తలేదు, మనం వెళ్ళే సమస్య లేదు. నన్ను ఇట్లా నెట్టినా నేను మళ్ళీ నా కాలు ఇక్కడే పెట్టుకొని నేను ఇక్కడే ఉంటా. నిన్ను వదిలిపెట్టరు, నువ్వు వదలటం కదా, నిన్ను వదిలిపెట్టరు. ఇప్పుడు మేమందరం తగులు వదలని మేము తిరుగుతూ ఉంటాం, నిన్ను వదిలే సమస్య లేదు. లేదు, నేను కూడా అంటించుకొని తిరుగుతూ ఉన్నాను. నువ్వు వద్దనుకుంటున్నావు, చాలాసార్లు అనుకున్నావు, కానీ నిన్ను వదిలేపో సమస్య లేదు. నీకు కూడా నిజంగా అలవాటు అయిపోయింది. అవును అవును సార్, అలవాటు అయిపోయింది. తేడా ఏంటంటే నిన్ను జనాలు ఇండస్ట్రీ వదల్లా, ఆయన్ని నన్ను అయితే వదిలేసింది మధ్యలో 2-3 సార్లు 4-5 సార్లు. అంటే అది కూడా కానీ మేము వదల్లా. అదే మీరు ఒక గ్యాప్ తీసుకున్నారు అంతే. యూట్యూబ్ ఒక గ్యాప్, అలా కూడా చెప్తారు. అవును. ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ టర్న్ అయి జపక్కని ఇంకొక వేరియేషన్లో వచ్చారు మీరు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ వదలా. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ వెరీ సూన్. సో ఇవాళ మనం వైండప్ చేద్దాము విత్ గాయం సినిమాలోని సాంగ్తో వైండప్ చేద్దామా? మీరు పాడతారు? లేదండి ప్లీజ్, సారీ. 2-3 సార్లు థియేటర్ నుంచి తరిమేశారు, ఇక్కడ నుంచి తరిమేస్తే బాగోదు.
కానీ ఆ సాంగ్ అందరికీ వర్తిస్తుందేమో, ఎందుకంటే ఇట్ సేస్ అలుపన్నది ఉందా. మాకు ఎస్పెషలీ యా మా ఇద్దరికి ఫర్ షూర్ కొంతవరకు కానీ ఈవిని అది ఫినిష్ చేద్దాం దాంతో. బట్ ఈ సినిమాకి సంబంధించి తిని క్యారెక్టర్కి నేను వీడను నీడను అది క్యారెక్టర్ ఏమిది. ఓకే. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి అనేది తెలియలేదు కానీ బట్ దేర్ ఇస్ సంథింగ్ సస్పెన్స్ మీ ఫ్యామిలీని పట్టి పీడిస్తుందని మాత్రం అర్థమైంది. అది తెలుసుకోవాలనుకుంటే వి షుడ్ బాగా. డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్. సో గాయం సాంగ్ ఏంటి యుల్ సింగ్ నౌ?